ఆ 3 ఎకరాలు ఒక వంతు ఉంటే 1 ఎకరం 1 వంతు ఉన్నది. నేను 40 సంవత్సరాలు ఎక్సాన్ చేసినాక ఇంత మాత్రం పంట ఎప్పుడు పండలే. పండలే సార్, ఎప్పుడు పండలే, ఎప్పుడు చూడలే. ఇతను మళ్ళీ ఏడు కొత్తగాని తెచ్చి పెట్టాం. నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? సోమ్లా భుక్య. ఎక్కడ ఏ ఊరు ఇది? అది పిలుగుండ తండ, కురి మండలం, మహబాద్ జిల్లా. ఓకే. ఏ వెరైటీని సాగు చేస్తున్నా ఇప్పుడు? శరత్. ఇది ఏ విధంగా ఉందన్న? బాగుందన్న, ఎక్కడ కథ జడా కథ. దగ్గర కాపు, గుత్తులు గుత్తులుగా, గుత్తులు గుత్తులు, తేజ రకం, ప్యూర్ తేజ వెరైటీ అండి. జెండా పాట పలుతుంది. జెండా పాట. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మేము 4 ఎకరాలు సాగు చేస్తున్నాం. 1 ఎకరం పెట్టినాం. మంచిగా ఉన్నది. ఆ 3 ఎకరాలు ఒక వంతు ఉంటే 1 ఎకరం 1 వంతు ఉన్నది. నేను 40 సంవత్సరాలు ఎక్సాన్ చేసినాక ఇంత మాత్రం పంట ఎప్పుడు పండలే. పండలే సార్, ఎప్పుడు పండలే, ఎప్పుడు చూడలే. ఇతను మళ్ళీ ఏడు కొత్తగాని తెచ్చి పెట్టాం. మీకు ఎట్లా తెలిసింది సీడ్? అయితే మహబాద్ లా చెప్పారు సార్. కిష్టు మేము ఇద్దరం పోయి తెచ్చినాం. కాయ కూడా బాగా 3-4 ఇంచులు చిల్లర ఉంది. ఓకే. తేజ వెరైటీ. దొడ్డు లేదు, మంచి సన్నగా ఉన్నది. తెంపడంలో కూడా మంచిగా తెంపవచ్చు. ఒక చోట 3 ఎకరాలు చూడండి సార్. కూడా బాగా వచ్చింది కదా, హైట్ కూడా బాగా వచ్చింది. నల్లిని అన్నిటిని ఆడైన బొబ్బ లేదు, నల్లి లేదు, ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. నీట్ గా ఉంది. ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే జనవరి 23వ తారీఖు 2026. తోట మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఇప్పుడు ఏ వెరైటీని సాగు చేస్తున్నారు? శరత్. ఏ కంపెనీ అండి? ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ వారి శరత్ అనే వెరైటీని మీరు సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అయితే ఈ కాసిన కాయలే 25 క్వింటాలు వచ్చేటట్టు ఉంది. దాదాపు 25 క్వింటాలు వచ్చే అవకాశం ఇప్పటి వరకు అయితే. పంట చివరి తర్వాత లాస్ట్ వరకు ఒక 10 క్వింటాలు అవుతాయి. ఇంకొక 10 క్వింటాలు, 35 క్వింటాలు లాస్ట్ వరకు. 30 క్వింటాలు అయితే పర్వాలేదు సార్. ఇది 3 ఎకరాలు పెట్టింది 1 వంతు, 20 ఎకరం ఉన్నది 1 వంతు. మీ ఊర్లో తోట ఎట్లు ఉన్నాయి ఇప్పుడు? బాగానే ఉన్నాయి, లేనని పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు? అందరూ మందులే స్ప్రే చేస్తున్నారు కదా, అయినప్పటికీ అందరి తోటలు ఈ విధంగా లేదు. ఏమన్నా సీడ్ వల్లనే పోయింది. సీడ్ వల్లనే 2 ఎకరాలు ఏరియా వేసిన పోయింది. ఇదే ఎకరం మంచిగా ఉన్నది. అంటే మీరు దాని కొట్టిన మందులే దీనికి కొట్టినా, కానీ తేడా అనేది కనిపించింది. సో ఇదండి రైతు సోదరులారా, మన సీడ్ పైన కూడా ఆధారపడి ఉందనేసి మన ఇక్కడ రైతు అయితే చెప్తున్నారు. సో ఈ సీడ్ ఎంచుకునే విధానం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.